శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ బహుళ పాఠ్యమి ఆదివారము. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఈరోజు సూర్య భగవానుని ఒక దివ్యమైన శ్లోకరత్నము ఆదిత్య హృదయంలోనిది ఇప్పుడు శ్రవణం చేద్దాము. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం ఉపాగమ్య బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి అంటూ ఈ ఆదిత్య హృదయాన్ని పఠిస్తే వారందరికీ సకల శుభాలు కలుగుతాయి. ఇక ఈరోజు ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అంటూ గాయత్రి మంత్రం యొక్క జపాన్ని ప్రారంభిస్తారో ధ్యానిస్తారో వారికి గాయత్రి మాత యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది. ఇక ప్రతిరోజులాగే సౌందర్య లహరిలోని ఒక దివ్యమైన శ్లోకరత్నాన్ని ఇప్పుడు పారాయణం చేసుకుందాం. స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనో నిధాయైకే నీచే నిరవధి మహాభోగరసికాః భజంతి త్వాం చింతామణి గుణనిబద్ధాక్షవలయాః శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృత ధారాహుతిశతైః. అమ్మ ఆదిశక్తి, జగజ్జనని, పరమేశ్వరి, నిత్యులైన యోగీశ్వరులు కొందరు ఐం హ్రీం శ్రీం అంటూ నీ యొక్క బీజాక్షరముల సంపుటితో చింతామణులతో కూడిన జపమాలతోటి కామధేను సంబంధితమైన ఘృతధారలతోటి ఎవరైతే శివాగ్నిలో హోమం చేస్తూ నిన్ను ఆరాధిస్తారో వారికి నీ దివ్యానుగ్రహం లభిస్తుంది కదమ్మా. అమ్మా ఆదిశక్తి నీ యొక్క దివ్యానుగ్రహంతో మమ్మల్ని అందరినీ తరింపచేయమ్మా అంటూ బ్రహ్మాది దేవతలు ఋషులు అమ్మవారిని ఇలా ఆరాధిస్తున్నారు. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమాం శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం అంటూ మనం కూడా ఆరాధిస్తే అమ్మవారి దివ్యానుగ్రహం మనకు లభిస్తుంది. ఇక ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీ మాత, జై శ్రీ మాత.